ప్రేమ పట్టాభిషేకం పార్ట్ 3 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దాని కంటిన్యూషన్ పార్ట్ 4 అండి. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. రోజులానే ఆ రోజు కూడా కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు నీరజ, సుధా వాళ్ళు. ఆ సమయంలో రవి వాళ్ళ గ్యాంగ్ అడ్డు తగిలి అల్లరి పెడుతూ వీళ్లు తొక్కే సైకిళ్లకి అడ్డదిడ్డంగా వారు సైకిల్ పై వస్తూ ఆట పట్టిస్తుంటారు. సుధా నీరజాల సైకిల్స్ రోడ్డు పక్కగా తొక్కుతున్నా ఇంకా అడ్డుగా వస్తూ వారు అడ్డుపడుతుంటే రోడ్డు పక్కనే ఉన్న కాలువలో సుధా సైకిల్ తో సహా పడిపోయింది. కాలువ గట్టునే ఉన్న నీరజకి ఏం చేయాలో పాలుపోక వెంటనే తనయ్యకి ఫోన్ చేసింది. జరిగింది తెలుసుకున్న తనయ్య వెంటనే బయలుదేరి వచ్చేశాడు. తనయ్య రాకను చూస్తూనే రవి వాళ్ళ గ్యాంగ్ అక్కడి నుండి పారిపోయారు. నీరజ తనయ్యల సహాయంతో గట్టెక్కిన సుధా ఇద్దరికి థ్యాంక్స్ చెప్తూ అయ్యో బుక్స్ తడిసిపోయాయి అంటూ బాధపడుతూ తడిసిన బట్టల్లో చలికి వణుకుతుంటే బుక్స్ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఈ స్వెటర్ వేసుకోండి, అసలే శీతాకాలం, చలికి ఎలా వణుకుతున్నారో చూడు అంటూ తనయ్య వేసుకున్న స్వెటర్ తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె వద్దని మొహమాట పడుతుంటే పర్లేదు వేసుకోండి, ఆ రాస్కిల్ సంగతి రేపు చూస్తా, పిరికి సన్నాసులు నన్ను చూడగానే పారిపోయారు, లేదంటేనా వారిని తుక్కు రేగొట్టేవాడిని అని 4 ఓదార్పు మాటలు చెబుతూ ఇద్దరికి తోడుగా వారి వెనకే అనుసరిస్తూ బైక్ పై వస్తూ వారికి అండగా ధైర్యంగా నిలిచాడు. సుధా సైకిల్ తొక్కుతుంది గాని ఆమె చలికి వణుకుతూ ఆ చలిలో పెదాలు తడబడుతూ కను రెప్పలు అలార్చుతుంటే పసి పాపమోములా కనిపిస్తూ చూడముచ్చటగా అనిపిస్తూ పక్కనే స్లోగా బైక్ పై వస్తున్న తనయ్యకి ఆమెను అలా చూసే కొద్దీ చూడాలనిపిస్తున్నప్పటికీ మరలా ఆమె తనని అలా చూస్తే ఏదైనా అనుకుంటుందేమో అని ఆమె నుండి చూపు మలుచుకున్నాడు. నీరజ మాత్రం రవి గ్యాంగ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. చలికి మాట్లాడే స్థితిలో లేదు సుధా. సుధా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాక అన్నా చెల్లెలు ఇద్దరు సుధాకి బాయ్ చెప్పి తను ఇంటికి బయలుదేరిపోతుంటే ఒక్క నిమిషం ఆగండి తనయ్య గారు, మీ స్వెటర్ ఇదిగోండి అంటూ ఆమె వేసుకున్న స్వెటర్ తీసి తనయ్య చేతిలో పెడుతూ థ్యాంక్ యూ సో మచ్ తనయ్య గారు, మీరు ఇలా నన్ను ప్రతి ఆపదలో కాపాడుతున్నారు. నీరజ నా ఫ్రెండ్ కాబట్టి నా ఆపదలలో మీ సహాయం అడిగి మీకు నా వల్ల విసుగు తెప్పించవచ్చు, అందుకు సారీ అండి. నా ప్రతి విషయంలో అనుకోకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతోంది. పరిస్థితుల వల్ల మీ సహాయం కోరి మీకు విసుగు తెప్పిస్తున్నందుకు సో సారీ. చెప్పిన మాట పదే పదే చెబుతూ కళ్ళల్లో కన్నీరు తెచ్చుకుంటూ అతని ముఖం చూడలేక తల పక్కకు తిప్పుకుంది సుధా. ఆమె చేతి నుండి స్వెటర్ తీసుకుంటూనే ఆమె మొహంలోకి చూసిన అతనికి ఆమె మొహంలో కదలాడుతున్న భయం, ఆ తాలూకు బాధ, కళ్ళల్లో తిరుగుతున్న కన్నీటి సుడి కనిపిస్తూ పదే పదే అతని సహాయం తీసుకున్నాను అనే బాధ స్పష్టంగా కనిపిస్తుంది. మా నీరజని అల్లరి పెడితే నేను ఊరుకుంటానా? అలాగే మీరు అని కాదు, ఏ ఆడపిల్ల విషయంలో అయినా నేను అలాగే స్పందిస్తాను. మీ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. జరిగిన సంఘటనలు పక్కన పెట్టి హాయిగా నీరజ మీరు మునుపట్లా చదువుకోండి, ఆ రవిగాడు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అనేసి బైక్ ముందుకు పోనిచ్చాడు. అతడు అలా వెళుతుంటే రెప్ప వేయకుండా అలా అతను కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉంటే ఏయ్ సుద్దు, అలా మా అన్నయ్యను చూస్తూ దిష్టి పెట్టకు, ఇంటికి వెళ్లి బట్టలు మార్చు, అసలే చలి వణుకుతున్నావు, బాయిరా సుద్దు అని స్నేహితురాలిని ఆట పట్టించింది నీరజ. మీ అన్నయ్యకి నేను ఏం దిష్టి పెట్టలేదులే, అతని వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్, సరే బాయ్ మొద్దు అని నీరజని ఆట పట్టించింది. సుధా పేరుని సుద్దు అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంది నీరజ. సుధా కూడా నీరజని మొద్దు అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంది. చదువులో అన్ని డౌట్లు వస్తాయని, ఒక పట్టాన ఏమీ అర్థం కావని అలా ఆట పట్టిస్తూ ఉంటుంది. చిన్నతనం నుండి ఇద్దరు క్లాస్మేట్స్ అవ్వడం వల్ల ఇద్దరికి చనువు ఎక్కువ, అందుకే ఒకరిని విడిచి ఒకరు ఉండరు. ఏ పని చేసినా కలిసే చేస్తారు. ఇష్టాలు అభిరుచులు కూడా ఇంచుమించు ఇద్దరికి ఒకేలా ఉంటాయి. ప్రాణ స్నేహితులు అంటే ఒకరి కోసం ఒకరు తప్పించిపోయే మనస్తత్వం ఉంటుందేమో అని వారిద్దరిని చూస్తే తెలుస్తుంది. సుధాకి కష్టం వచ్చిందని నీరజ తప్పించిపోతుంది. ఆమె కష్టమే తన కష్టంగా భావించి అన్నయ్యచే ఆమె కష్టాలు తొలగించాలని తపన పడుతోంది. స్నేహితురాలిగా ఆ మాత్రం చేయకపోతే వారి స్నేహానికే అర్థం ఉండదనేది ఆమె అభిప్రాయం. నీరజతో మాట్లాడుతుంది గాని ఆమె మనసంతా మొద్దుబారిపోతూ మైదానంలో ఉన్నట్లుగా ఉంది. జరిగిన సంఘటన నుండి తేరుకోలేక అలా ఆలోచిస్తూనే ఉంది. తనకు జరిగే ప్రతి సంఘటన విషయంలో తనే సహాయం తీసుకోవడం మొహమాటంగానే ఉందని మనసులో బాధపడుతుంది.
అంత పరధ్యానమేమిటో అని అంటూ ఆలోచిస్తూ స్నేహితురాలిని ఇహలోకంలోకి తెచ్చే ప్రయత్నం చేసింది నీరజ. ఏమీ లేదే, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, కాలేజీలో అంతమంది ఆడపిల్లలు ఉన్నారు, నన్నే ఇలా ఏడిపిస్తున్నారు ఎందుకు అంటూ గుండెలు విసిరేలా ఏడుస్తూ స్నేహితురాలు చేతులు పట్టుకొని విలవిలలాడింది సుధా. ఏయ్ పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తోడుగా నేనున్నాను కదా, నీకు ఏ కష్టాలు రావు. మా అన్నయ్య వాళ్ళ అంతు చూడందే వదలడు, నువ్వు నిశ్చితంగా ఉండు అని స్నేహితురాలి కళ్ళు తుడిచి ఓదార్చి బాయ్ చెప్పి సాగనంపింది నీరజ. బాయ్ అని భారంగా చెబుతూ అక్కడి నుండి కదిలింది సుధా. ఓకే, కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ప్రేమకు పట్టాభిషేకం ఈ కథ చాలా బాగుంటుందండి, వింటుంటే వినాలనిపిస్తుంది. ఇలాంటి కథలు మీకు కూడా కావాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.